తిరుపతి వెంకన్న సాక్షిగా, తిరుపతి సాక్షిగా ధర్మం కోసం, న్యాయం కోసం యుద్ధం చేయడం అనివార్యమైన దేశంలో న్యాయం జరగదు. 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, నో కేసు. దేశంలో 30 లక్షల కోట్ల హవా జరిగింది, నో కేసు. కోడికత్తి కేసు, బాబాయ్ కేసు, మరో ఎన్నో హత్యలు గావించిన కేసులన్నీ నో కేసు. సనాతన ధర్మము నో కేసు. 30,000 మంది కనుమరిగిన అమ్మాయిల పరిస్థితి నో కేసు. ఆఖరికి లడ్డు. సనాతన ధర్మం అంటే దేవుడిని కాపాడుతాననేవాళ్ళు ఆఖరికి దేవుడి లడ్డును కూడా కాపాడలేకపోతున్నారు. దేవుడికి లడ్డు న్యాయం జరగదని చెప్పాను. ఇప్పుడు జరుగుతున్న రాష్ట్రంలో ఇష్యూ ఇదే. దేవుడు లడ్డుకి న్యాయం చేయలేక డైవర్ట్ చేస్తున్నారు. దేశంలో దొంగలు పడ్డారా బాబోయ్ అంటే దొంగ అని ఎత్తుక్కుంటున్నారే కానీ న్యాయం కోసం ఎవడు అన్వేషించడం లేదు. న్యాయం అనేది మన చేతిలో ఉంటుంది. ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేతిలో న్యాయం ఉంటుంది. రాజకీయ నాయకులు అధర్మం ఉంటుంది. ఆలోచించాల్సింది ప్రజలే. ఇప్పుడు ఇలాంటి చిన్న చిన్న కేసులతో డైవర్ట్ చేసి లడ్డుకు న్యాయం లేకుండా చేయాలని పరిత్రపిస్తున్న పార్టీ నాయకులకు, బుద్ధి లేని జనాలకు వాళ్ళ వెంట వెనుకబడి మన భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి ఇది సమస్య కాదు. రాబోయే 4 రాష్ట్రాలలో ఎలక్షన్లు ఉన్నాయి. ధర్మం కోసం, న్యాయం కోసం యుద్ధం చేయాల్సింది మనమే. ఎందుకంటే రాష్ట్రాలలో దొంగ వైఖరి నటిస్తున్నారు. కుల మతాలతో రెచ్చగొడుతున్నారు. భావి తరాల భవిష్యత్తు కోసం పోరాటం చేయాల్సింది మనమే. ఇక్కడ ఎందుకంటే కుల మతాల కొట్లాట లేకపోతే బాంబు దాడులు చేస్తారు. దేశంలో హవాలా సొమ్ము లక్షల కోట్లు కుమ్మరించబోతున్నారు. మనం ప్రశ్నిస్తే బాంబుల దాడి జరుగుతుంది. దీని గురించి ఆలోచించండి. ప్రస్తుతానికి న్యాయం కోసం, ధర్మం కోసం ఆలోచించకండి. న్యాయం మన చేతిలో ఉంటుంది. మన అడుగులో ధర్మం ఉంటుంది. ఈ పాలేగాళ్ళు మాటలేని మనం ధర్మం కోసం, న్యాయం కోసం పోరాడితే మన ప్రాణాలు పోతాయి. ఇక్కడ ఎవడు హీరోలు ఉండరు. పోరాడితే మనమే హీరో. నాయకుడు అనేవాడు మనలోనే ఉంటాడు. పక్కవాడు నాయకుడు అయితే నువ్వు జోకర్ అవుతావు. ఆలోచించాల్సింది నువ్వే. నీ భవిష్యత్తు ఆలోచించు సోదరా. ఇది మన భవిష్యత్తు, మన ఆలోచన. ఏ పొట్టొట్టిగాడు మనకివ్వడు. ఆలోచించాల్సింది మనమే. కుక్కలా ఎంట పడితే ముక్కేస్తారా కానీ నీకు భవిష్యత్తు ఇవ్వరు. ఆలోచించు సోదరా, ఆలోచించు.